జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే. జీవితంలో జీవం అనేది లేకుండా చేసుకుంటున్నాం. ఇండివిజువల్‌గా అడిగినప్పుడు స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అని పేర్లు పెట్టేసుకొని వాళ్ళకి వాళ్ళే డిసైడ్ చేసుకొని జీవితం అంటే అయితే ఫిజికల్ అవ్వడం, లేకపోతే చాలా గొప్పగా బతుకుతున్నాం అనేసి చూపించుకోవాలనేసి ట్రై చేస్తున్నారు. దానికి డబ్బు కావాలి. డబ్బు సంపాదించి మనం కష్టపడి ఎర్న్ చేసి ఆ తర్వాత ఒక స్టేటస్ చేసుకుందాము అన్న టైం ఎవరికీ లేదు. ఇన్స్టాంట్ ఫుడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇన్స్టాంట్గా మనకి నేమ్ రావాలి, ఫేమ్ రావాలి, దానికోసం మనము ఎదుటి వాళ్ళని చంపినా పర్లేదు, ఎదుటి వాళ్ళని ఏం చేసినా పర్లేదు అన్నది ఎంత పెరిగిపోతుందంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా తోటి ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రేమ, కన్సర్న్ అనేది మిస్ అయిపోతుంది. దాంతో మనకి ఏం చేస్తున్నాము అన్నది మనకు నార్మల్ గానే సొసైటీ 2x స్పీడ్ లో పరిగెడుతుంది. దాన్ని మనం అందుకోవడానికి మనము పరిగెత్తాల్సి వస్తుంది. దాంట్లో ఈ క్రమంలో లాట్ ఆఫ్ ఇష్యూస్ వీఆర్ ఫేసింగ్. కానీ ఆ ఇష్యూస్ చాలవు అన్నట్టుగా మనంతటా మనం కొన్ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాము, దాంతో ఉపయోగం ఏంటి అనేది ఆలోచించడానికి టైం సరిపోవట్లేదు మనకి. ఎందుకంటే తొందరగా ఇన్స్టంట్గా మనకి ఫేమ్ రావాలి, మనకి నేమ్ రావాలి, మనము సొసైటీలో కనిపించాలి, గొప్పగా కనిపించడం కూడా గొప్పగా కనిపించాలి. గొప్పగా కనిపించడానికి చాలా శ్రమ ఉంటుంది, చాలా కష్టాలు, నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని ఇన్స్టంట్గా అయిపోవాలి. దానికి ఫ్యామిలీ బాండింగ్స్ అని, ఫ్రెండ్షిప్ కానీ దేనికి వాల్యూ లేకుండా చేసేసుకుంటున్నాం. ఇప్పుడు రీసెంట్ కేసెస్ స్టడీ చేస్తే అన్ని డబ్బు, ఆస్తి హత్యలే. ఫ్యామిలీ మెంబర్స్నే చంపితే డబ్బు కోసమని, ఆస్తి కోసమని వాళ్ళ మిగతా జీవితము ఆ ఫ్యామిలీలో, ఆ ఇంట్లో వండుకుంటూ వాళ్ళు ఎలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నారు అన్నది ఆలోచించట్లేదు. అది ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, బట్ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, బట్ క్యారెక్టర్ లాస్ట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. కానీ ఈ సేయింగ్ ఎంతమందికి గుర్తుంది? డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ జీవితం పోతే ఎలా వస్తుంది మళ్ళీ అన్నది ఎవరు ఆలోచించట్లేదు. బిడ్డ పుట్టేప్పుడు పడే కష్టము తల్లికి, ఆ బిడ్డని పెంచే క్రమంలో తండ్రి పడే కష్టానికి, సిబ్లింగ్స్ అటాచ్మెంట్, వీటికన్నిటికీ వాల్యూ లేకుండా పోతుంది. భార్యాభర్తల మధ్యలో ఉండే నమ్మకము, ప్రేమకి కానీ, తల్లిదండ్రులకు పిల్లలకు ఉండాల్సిన ప్రేమకి కానీ విలువ శూన్యంగా మారుతుంది. ముఖ్యంగా మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎక్కువ వరకు షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు అంట. 90% ఆఫ్ ద సొసైటీ సఫరింగ్ విత్ లోన్లీనెస్. మనకి కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయిపోయింది, కమ్యూనికేషన్ ఈజీ అయింది. ఈ టైంలో మనకి లోన్లీనెస్ వస్తుంది. దానికి కారణం ఏంటి? మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏం చేస్తున్నాము అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకుంటే కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది. లేకపోతే అందరూ లోన్లీగానే ప్రొడక్టివ్ కన్వర్జేషన్ అనేది ఏ రిలేషన్లో కానీ ఉండట్లేదు. అది భార్యాభర్తల మధ్య కానీ, తల్లిదండ్రుల మధ్యలో కానీ, పిల్లల సిబ్లింగ్స్ మధ్య కానీ. సో ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, రూపాయి నువ్వు ఏం చేస్తావు అని అడిగినప్పుడు అనే డైలాగ్ గుర్తుందా అందరికి? అది విన్నప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చాయి. కానీ అది ఇప్పుడు ఎక్కడుంది? ఎవరికైనా ఆ ఫీలింగ్, మనము ఏం సఫర్ అవుతున్నాము, ఏం లాస్ అవుతున్నాము అన్నది ఆలోచించడానికి ఎవరి దగ్గర టైం లేదు. ఆల్రెడీ మనం 2x స్పీడ్, ఎంత స్పీడ్గా అంటే 4G 5G, ఎందుకంటే మనకి బఫరింగ్ అవుతుంటే మనం వెంబడే ప్రోగ్రామ్ మార్చేయాలి. బఫరింగ్ అయ్యేంత టైం కూడా మనకి అంటే వీఆర్ థింకింగ్ దట్ వీఆర్ వేస్టింగ్ దట్ టైం.
ఫ్యామిలీతో ఒకరితో ఒకరు ప్రొడక్టివ్ కన్వర్జేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, వాట్ దే ఆర్ ఫీలింగ్ అండ్ వాట్ దే ఆర్ గోయింగ్ ఆన్, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళు దేన్ని ఫేస్ చేస్తున్నారు. ఏ బాధకైనా, ఏ కష్టానికైనా, ఏ ప్రాబ్లంకైనా ఒక సొల్యూషన్ ఉంటుంది. కానీ అది మనం ఆలోచిస్తున్నప్పుడు, మనం ఫేస్ చేస్తున్నప్పుడు మనకు ఆ సొల్యూషన్ రాదు. అదే మనకి ట్రస్ట్ వర్తీ ఫ్రెండ్ ఉన్నా, ఫ్యామిలీలో మెంబర్స్ ఎవరైనా షేర్ చేసుకొని హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నా మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. కానీ అది మిస్ అవుతుంది మన లైఫ్లో. ఒక టైంలో సూసైడ్ చేసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు తను ఇద్దరు పిల్లలతో పాటు సూసైడ్ చేసుకుందామని డిసైడ్ చేసిందంటే వాట్ షీ ఫేస్డ్, ఇంత కష్టం అంటే తనకున్న బాధ అది పర్టికులర్గా ఈ బాధే అని అనట్లేదు, అసలు అంత బాధ ఏమొచ్చింది. ఒకరు చనిపోయారంటేనే ఏదో పాపం దే ఫేస్ సంథింగ్ అనుకోవచ్చు. ఆ బాధని పిల్లలకి కూడా రాకూడదు అనుకుంటూ తను అలా చేసింది అంటే అంత బాధ ఏంటన్నది ఆలోచించాలి. ఈ ఒక్క కేసు అనే కాదు, రీసెంట్గా ఉన్న కేసెస్లో అన్నిట్లలో సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. ఎందుకంటే లోన్లీగా ఫీల్ అవుతున్నారు. 90% లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు లోన్లీగా ఫీల్ అవుతున్నారు? దే కెన్ షేర్ విత్ ఎనీ వన్. టైము, పేషెన్స్ లేకుండా పరిగెత్తి మా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి మేము చెప్పేది ఒకటే, మీ టైం మనీ పెట్టుకోండి. సెల్ఫ్ టాక్ లేదంటే ట్రస్ట్ వర్తీ ఫ్రెండ్కి కానీ షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్కి కానీ షేర్ చేయండి. ఏ ఇష్యూనైనా సరే ఈవినింగ్ కల్లా దాన్ని ఎవరికో ఒకరికి చెప్పి కానీ, లేకపోతే డిలీట్ చేయడము, డంపింగ్ చేయడము, జర్నలైజింగ్ చేయడము, ఇలాంటివి చేసి డిలీట్ చేయండి అని చెప్పి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ వరకు ఇష్యూని మైండ్లోంచి డిలీట్ చేయకుండా లైఫ్నే డిలీట్ చేస్తున్నారు. కానీ ట్రస్ట్ వర్తీ ఫ్రెండ్స్ కూడా ఎవరు ఉండట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఫ్యామిలీ రిలేషన్స్లో కూడా అలానే ఉంది. నేమ్, ఫేమ్, మనీ అని పరిగెడుతున్నారు. సో థింక్ అబౌట్ దిస్, షేర్ యువర్ ఇష్యూస్ అండ్ గెట్ ఏ సొల్యూషన్. Death is not the final solution. Thank you.